Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday, every day. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మనం చలికాలం వచ్చిందంటే చలి అయితే చాలా ఎక్కువ ఉందండి మేముండే ఏరియాలో. చలికాలం వచ్చిందంటే ఎక్కువగా మనం ఉదయాన్నే టీ తాగటానికి ఇష్టపడతాం కదా ఎవరైనా సరే. ఎక్కువగా బయట షాప్స్ దగ్గర కూడా 4-4:30 నుంచి చాలామంది అయితే టీకి చాలా డిమాండ్ ఉంటుందండి. అందులో కొంచెం మనం నార్మల్ టీ కాకుండా ఇలా ఎప్పుడైనా సరే ఇంట్లో కానీ బయట కానీ జింజర్ టీ అంటే అల్లం టీ అన్నమాట. బయట కూడా షాప్స్లో ఇప్పుడు స్పెషల్గా జింజర్ టీ ఇలాంటివి చేస్తున్నారు, మసాలా టీ అలాగా. ఇందులో ఏం లేదండి, టీలో మనం పంచదార, టీ పౌడర్ వేసాక కొంచెం అల్లాన్ని తురిమి వేయండి. డైరెక్ట్ చాలామంది దంచి వేస్తుంటారనమాట. అలా కాకుండా మనం పీలర్ ఉంటుంది కదా వెజిటేబుల్స్ది, కొబ్బరి తురిమేది, ఆ కొబ్బరి తురిమే దాంతో అల్లాన్ని అయితే తురిమి వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది మేము చిలకలూరుపేట హైవే దగ్గర ఒక అతను పెడతారనమాట రోడ్ సైడ్. అది కొంచెం మీడియం క్లాస్లో ఉంటుందన్నమాట టీ షాపు. చాలా బాగుంటుందండి. ఒక టీ వచ్చేసి 30 రూపీస్ ఏమో ఉంటుంది. అల్లం టీ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. క్వాంటిటీ కూడా మంచిగా ఎక్కువ ఇస్తారనమాట. తర్వాత పల్లీలు వచ్చేసి ఓవెన్లో ఫ్రై చేస్తున్నానండి. ఇలా మనం టీ అలా పెట్టుకున్నప్పుడు లేదంటే ఏదైనా టిఫిన్ బ్రేక్ఫాస్ట్లు చేసినప్పుడు ఇలా అక్కడ టైం వేస్ట్ కాకుండా ఓవెన్లో నేను ఇవాళ అవిసె గింజలు, తర్వాత పల్లీలు ఇలాంటివన్నీ కొన్ని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ అవిసె గింజలు అయితే గుండెకి చాలా మంచిదండి. అంటే దీంట్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. అందువలన ఇవి డైలీ మనం తినే ఆహారంలో కనుక ఒక పార్ట్గా చేసుకుంటే, అంటే దీన్ని కారం పొడిలాగో లేదంటే ఇది పల్లీలు కలిపి స్వీట్ ఐటెం లాగా చేసుకొని డైలీ కొంచెం క్వాంటిటీ తీసుకుంటే మనకి ఫైబర్ అనేది బాగా అందుతుందన్నమాట. కొలెస్ట్రాల్ని కూడా ఈ అవిసె గింజలు అనేవి చాలా కంట్రోల్ చేస్తాయన్నమాట. ఈ అవిసె గింజల్ని కారం పొడిలాగా లేదంటే ఉత్తవి ఫ్రై చేసి పౌడర్ లాగా వేసుకొని డైలీ మజ్జిగలో కలిపి తాగామంటే వెయిట్ లాస్ అనేది చాలా చక్కగా అవుతుందన్నమాట. ఈ విధంగా రోస్ట్ చేసిన అవిసె గింజలు అయితే ఓవెన్లో ఫ్రై చేశాను. ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా మొత్తం ఈక్వల్గా ఫ్రై అవుతాయండి ఓవెన్లో. మనం ఏంటంటే గ్యాస్ దగ్గర నించొని అవి మాడిపోతుంటాయి అన్నమాట ఒక్కొక్కసారి. ఈ ఓవెన్లో అయితే మనం టైం సెట్టింగ్ పెట్టామంటే 2 minutes పెట్టానండి నేను, అంతకంటే ఎక్కువ పెట్టక్కర్లేదు. మాడిపోతాయన్నమాట అవిసె గింజలు, నువ్వులు ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. అది కాకుండా మనం ఎప్పుడైనా సరే లిడ్ పెట్టి వేయించుకోండి అవిసె గింజలు కానీ నువ్వులు కానీ అలాంటివి. లేదంటే అవి టపటప అనేసి పేలుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం ఓవెన్ అంతా పడుతాయన్నమాట. పల్లీలు అయితే ఫ్రై అయ్యాయండి. పల్లీలకు వచ్చేసి 3 minutes పెట్టానన్నమాట. అవిసె గింజలకి 2 minutes పెట్టాను. ఇలా గాజు బౌల్లో పెట్టేసేసుకొని మనం టైం అది సెట్ చేసేసామంటే కొంచెం లోతు ఎక్కువగా ఉన్నది పెట్టుకున్నామనుకోండి అవి చిందవు కూడా, పైకి పేలవన్నమాట. ఈ ఓవెన్ మనకి రోస్ట్ ఐటమ్స్కి కానీ ఏదైనా కూడా మామూలుగా హీట్ చేసుకోవటానికి కానీ కేక్ కానీ బిస్కెట్స్ కానీ అన్నీ చేసుకోవచ్చండి. A to Z. బిర్యానీ కానీ ఏవైనా సరే మనం తక్కువ క్వాంటిటీ కానీ ఎక్కువ క్వాంటిటీ కానీ మనం ఏవైనా ఈజీగా టైం సేవింగ్ అవుతుందన్నమాట. అంతే అనేసి ప్రతిరోజు ప్రతి ఐటెం కూడా చేయక్కర్లేదు. ఇలా ఆయిల్తో పని లేనివి ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ అలాంటివి మనం తక్కువ ఆయిల్ యూస్ చేసి చేయాలనుకున్నవి అలాంటివి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చందనం పౌడర్ అండి. అయ్యప్ప స్వామి పడి పూజ అది చేశారు కదా మా హస్బెండ్ స్వామి వాళ్ళు, అందులో తలా కొంచెం క్వాంటిటీ పూజ చేసిన చందనం అనమాట. ఇది అంటే ప్యూర్ చందన్. చాలా స్మెల్ వస్తుందండి. అసలు ఎంత స్మెల్ వస్తుందంటే ఆ కవర్లో ప్యాకింగ్ చేశారు, జిప్లాక్ కవర్లో. కొంచెం ఆ పూజలో అది ఉపయోగించటం వలన ఏంటంటే కొంచెం అది తడిగా అనిపించింది నాకు. మాయిశ్చర్ అంటే తడిపలేదనమాట.
కొంచెం ఏమైనా పన్నీర్ అలాంటివి చల్లుతుంటారు కదా పూజలో, అలాగ ఫ్యూ డ్రాప్స్ పడ్డట్లుంది. అందుకనేసి మళ్ళీ స్టోర్ చేసామనుకోండి పురుగు అలా వచ్చేస్తుంది. అందుకే ఇలా పేపర్ ప్లేట్ ఉంటాయి కదా, టిఫిన్ ప్లేట్లు, ఈ తినని వాటిల్లో ఈ విధంగా పూజ చేసినది కాబట్టి అందులో ఒక 2 days అయితే బాగా ఇలా డ్రై ఆరపెట్టేశానండి. మొత్తం అయితే ఆరిపోయింది. ఇది మళ్ళీ మనం జిప్లాక్ బ్యాగ్లో పెట్టామంటే మనం ఎప్పుడైనా సరే పూజ అది చేసుకున్నప్పుడు మనకి యూస్ చేసుకోవటానికి, తాలిబొట్టుకు కానీ గొంతు కింద కానీ అలా పూసుకుంటుంటాం కదా, అలా యూస్ చేసుకోవటానికి, లేదంటే ఏదైనా కలశం చెంబులు అలాగా పూయటానికి కానీ ఇవి చక్కగా యూస్ చేయొచ్చు. అంతేగాని పూజకైతే ఉపయోగించను. తర్వాత బ్లౌజ్ పీసులు కూడా గ్రీన్ కలర్ వచ్చాయండి మాకు. ఈసారి మొత్తం టోటల్ గ్రీనే వచ్చిందనమాట. ఇవి కలశం చెంబుల మీద మా స్వామి అలా పెట్టుకుంటారు కదా, అలా వచ్చినవి ఈ బ్లౌజ్ పీసులు అనమాట. అలా చాలామందికి అయితే అలా విసిరేస్తుంటారు కూడా అనమాట. తర్వాత మా స్వామి నాకు తెలియదు అనమాట ఈ బ్యాంగిల్స్ తెప్పించారు గ్రీన్ కలరు. నేను ఏదో ఒక కలర్ తీసుకోమన్నాను, పింక్ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్, కానీ ఆయన గ్రీన్ కలరే తెప్పించారు 2 dozens. అవి కూడా గౌరమ్మ దగ్గర పూజ చేస్తారనమాట అయ్యప్ప స్వామి, అప్పుడు అక్కడ పెట్టుకుంటారు. ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ పెట్టినవి 2 బ్యాంగిల్స్ ఇచ్చేవాళ్ళు. ఈసారి మనమే ఒక 1 dozen పెట్టుకుందామనేసి 1 dozen తెప్పిమన్నా మా స్వామి 2 dozens తెప్పించి పెట్టారు. బ్లౌజులు గ్రీన్ కలర్ రావటం, బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ తెప్పించటం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అంతా ప్రకృతిమయంలాగా గ్రీన్గా అనిపించింది. చాలా చక్కగా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్లు, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇవన్నీ. ఒకసారి అయితే నాకు అలాగే రెడ్ కలర్ వచ్చాయండి అన్నీ. ఈసారి అయితే గ్రీన్ కలర్ వచ్చాయన్నమాట. లాస్ట్ ఇయర్ వేసుకోలేదు మా స్వామి మాల. ఇలా ఒకటి లైట్ గ్రీన్, ఒకటి డార్క్ గ్రీన్ వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సరే, బ్యాంగిల్స్ అన్నీ అయితే ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. వీటన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని అయ్యప్ప స్వామి దగ్గర అయితే మా ఇంట్లో కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేసేసి వేసుకుందాము అనేసి మొత్తం ఇలా బౌల్లోకి సెట్ చేసుకున్న. అందులో కొంచెం కుంకుమ అక్షింతలు కూడా వచ్చాయండి. అవి కూడా నేను అస్సలు ఎక్కడా కూడా ఎక్కడంటే అక్కడ వేయటం అవి చేయనమాట. ఆ అక్షింతలు కూడా నేను వాడే అక్షింతల్లో వేశానమాట. 4 అక్షింతలు వచ్చాయి. ఆయన బ్లెస్ చేసి పంపినట్లు అనమాట మనల్ని, మన కుటుంబాన్ని. ఆ విధంగా కుంకుమ అయితే ఇలా పెట్టుకున్నానండి. ఆ ప్యాకెట్లో వచ్చింది, బ్యాంగిల్ ప్యాకెట్లో ఆ పసుపు కుంకుమలు, ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదంగా అక్షంతలు, మా కుటుంబంలో 4 మెంబర్స్ని అక్షంతలతో ఆయన ఆశీర్వదించినట్లు భావించుకొని ఇలా మొత్తం అయితే బ్యాంగిల్స్ బ్లౌజ్ పీస్లు చూస్తేనే నాకు చాలా కోఇన్సిడెంట్గా అనిపించిందండి. అంటే అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి కదా, అలా అనిపించింది. ఆ బ్యాంగిల్స్ అన్నీ అయితే అయ్యప్ప స్వామి దగ్గర పెట్టుకుంటున్నానండి. అలా తాకించాను ఫస్ట్. తర్వాత మొత్తం అయితే ఆయన పాదాల దగ్గర ఉంచేసి ఆయన ఆశీర్వాదం కోసం సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, అయ్యప్ప స్వామి ముగ్గురు కలిసిన ఫోటో ఉంటుందన్నమాట. ఇది మా స్వామి ఫస్ట్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు 2020లో ఇది పర్చేస్ చేశానన్నమాట. ఈ ఫోటో చిన్నది, మేము ఇంట్లో పీఠం మీద అలా పెట్టుకోవటానికి అన్నట్లుగా అలా పెట్టేసేసుకొని డైలీ దీపారాధన అది మార్నింగ్ చేస్తాను కదా, ఈవినింగ్ అయితే నేను ఆ ఒత్తులు అవి తీసేసేసి ఒక టిష్యూ తోటి అవన్నీ క్లీన్ చేస్తానండి. ముందైతే ఫ్రూట్స్ అవన్నీ పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఉదయం పెట్టిన ఫ్రూట్స్ 2, ఇప్పుడు యాపిల్, దానిమ్మ, కమలా పెట్టుకున్న. ఉదయం పెట్టిన జామకాయలు కూడా పైన పెట్టేశాను. ఇది వచ్చేసి సాయంకాలం బ్లాగ్ అనమాట. సాయంత్రం చేస్తున్న దీపారాధన. ఉదయం ఫ్లవర్స్ అవన్నీ అలాగే ఉంటాయండి. ఈవినింగ్ మాత్రం ఇలా చెప్పాను కదా, ఒత్తులు అయితే తీసేస్తాను. ఆ తర్వాత ఈవినింగ్ అయితే దీపారాధన కుందులేమి కడగనమాట. ఒక టిష్యూ తీసుకొని అందులో ఉన్న ఆయిల్ని అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత 1 డ్రాప్ వాటర్ అలా వేసేసి ఆ ప్రమిదల్లో ఆయిల్ అయితే పోసుకుంటానండి. ఇలా హారతి ఇచ్చుకునేది అన్నీ అయితే మార్నింగ్ది ఈవినింగ్ ఇలాగే చేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్వి వాడతానన్నమాట, కుందులు కానీ అన్నీ.
అంటే అవి నెక్స్ట్ డేకి ఎంగిల్ అవుతాయి అన్నట్లుగా. సాయంత్రంకి అయితే అవే వేస్తాను. ఇలాగ ఆయిల్ అయితే ప్రమిదల్లో పోసేసుకొని 2 ఒత్తులు కలిపి ఒకటి వేసుకుంటాను. డైలీ దీపారాధన ఇదంతా అయితే మార్నింగ్ ఈవినింగ్ ఇలానే చేసుకుంటానన్నమాట. తర్వాత సాయంత్రంకి కావలసిన ఆవు నెయ్యి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఆవు నెయ్యి దీపాలు అవన్నీ పెట్టుకుంటానండి. ఇలా నేను పూజ అది ఎలా చేస్తానో మామూలుగా అది చూస్తున్నారు కాబట్టి భగవంతుడికి మనం చేసే నమస్కారం గురించి అయితే 2 ముక్కలు చెప్తానండి నాకు తెలిసినవి. భగవంతుడికి నమస్కారం చేసి కళ్ళు మూసుకుంటాం కదా మనం, అప్పుడు ఛాతీ అంటే రొమ్ము మధ్య భాగంలో కానీ కనుబొమ్మల మధ్య భాగంలో కానీ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చల్లని సూర్యుడు ఉన్నట్లు భావించండి. ఆ సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి ఆ సూర్య రూపంలో పరమాత్మ ఉంటారు కదా, ఆయన ఆకాశం నుండి వర్షం కురుస్తున్న మాదిరిగా నిరంతరంగా తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు మన శరీరం చుట్టూ వ్యాపించున్నట్లు, ఆ కిరణాలు చల్లని ప్రశాంతతను కలిగి మనల్ని ఆనందపరుస్తున్నట్లు భావించాలి. మనస్సులో ఎలాంటి ఆలోచనలు రాకుండా ఆ పరమాత్మ నుండి ఓం అనే దివ్యనాదం మెల్లగా వినిపిస్తున్నట్లు భావించాలి అన్నమాట. మనం ఓంకారం వస్తున్నట్లు. ఒక్కొక్కసారి మనం ఓంకారంది కూడా చిన్నది మనకి బ్లూటూత్ టైప్లో ఉంటుందండి, అది పెట్టేసుకున్నా కూడా మనకి ఆ ఓంకార శబ్దం వస్తుందనుకోండి, చిన్న సౌండ్తో మనం ఏవైనా సరే మంత్రాలు అవన్నీ చదువుకోవచ్చు అనమాట. మనం ఇలా వీలైనంతసేపు ధ్యానం చేసుకోవచ్చు. అంటే మంత్రాలు మనకు వచ్చిన అష్టోత్తరాలు ఇవన్నీ అనమాట ధ్యానం అంటే. అప్పుడు గది ఎంత చీకటిగా ఉంచుకుంటే అంత మంచిదండి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడి దీపం మాత్రం వెలుగుతూ ఉండటం వలన కావలసినంత కాంతి గదిలో ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ప్రతి నిత్యం క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ఇక మనకు జన్మ ఉండదనమాట, మృత్యువు ఉండదు, ఎవ్వరూ లేరు నీవు తప్ప, నీవే చిదాకాశం పరబ్రహ్మవై ఉన్నావు, నీలాకాశంలో మధురమైన తన్మయత్వం ఉంది స్వామి, నీ శబ్ద సంగీతం ఉంది, పూలు లేని సువాసనలున్నాయి, చింతము లేని చిత్తము ఉన్నది, ధ్యానమును ఎంత సాధన చేస్తే అంత మంచిది, ఎంతసేపు అనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇలా మనం ప్రతి నిత్యం చేసే దీపం ధూపం ఏదైనా సరే అది ఆ భగవంతుడికి ఆయన పాదాల చెంతకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిత్యం కూడా ఆ భగవంతుని నామస్మరణతో మనం ఇల్లు ఆ పరిసరాలు అన్నీ మారుమ్రోగినట్లయితే మనం ఉండే చోటంతా పాజిటివిటీ అన్నమాట అదంతా సంక్రమిస్తుంది. ఈ విధంగా ప్రతి నిత్యం కూడా ప్రతి ఒక్కరూ మనకి వీలైనంత శక్తి కలిగినంత ఓపిక ఇచ్చినంత వరకు ఆ భగవంతుడిని అయితే మనసారా నమ్మండి, అందరికీ మంచి జరుగుతుందన్నమాట. తర్వాత ఇలా సాయంకాలానికి ఆవు నెయ్యి మనం ఆయిల్ అంటే నువ్వుల నూనె కానీ ఏదైనా కొబ్బరి నూనె కానీ మనం ఏ నూనె వాడతామో ఆ నూనెతోటి దీపారాధన చేసుకోవాలి. ఫస్ట్ అన్నింటికంటే ఎక్కువగా ఆవు నెయ్యి వాడతారండి. తర్వాత కొబ్బరి నూనె, విప్ప నూనె కూడా మంచిదట దీపారాధన అది చేయటానికి. నేను ఆవు నెయ్యి వచ్చేసి ఇలా 1/2 లీటర్ అలా తెచ్చుకున్నప్పుడు అలా ఖాళీ డబ్బాలు బాటిల్స్లో పోసుకుంటాను. చలికి బాగా గడ్డ కడుతుందండి. చిన్న ఒక స్పూన్ పెట్టేసుకొని కొంచెం ఆవు నెయ్యి వేసి డైరెక్ట్గా అలా ఒత్తి వేసామంటే అవి వెలగవన్నమాట. అందుకే దాంట్లో 0.5% నువ్వుల నూనె పోసుకుంటాను. ఈ నువ్వుల నూనె పోసుకున్నామంటే మనం ఒత్తి తడుపుకోవటానికి కానీ వెలిగించుకోవటానికి కానీ చాలా ఈజీ అవుతుందన్నమాట. ఈ విధంగా కొంచెం నువ్వున వడ్డించుకొని అందులో 2 ఒత్తులు కలిపి 1 ఒత్తి వేసేసుకొని దీపారాధన అయితే 2 గుమ్మాల దగ్గర ఇలా పెట్టేసుకొని తులసమ్మ దగ్గర ఒకటి పెట్టుకుంటానండి. ఈ విధంగా ప్రతి నిత్యం కూడా కార్తీక మాసంలో కానీ మామూలు రోజుల్లో కానీ మేము ఉదయము చేసుకుంటాము దీపారాధన,
సాయంకాలం కూడా సంధ్య దీపారాధనని చేసుకుంటాము. ఉదయం అయితే ఎక్కువగా అష్టోత్తరాలని ప్రసాదాలని ఇలా ప్రసాదాలంటే ఏమి ఎక్కువ పెట్టనండి నేను. ఎప్పుడో మనకి నవరాత్రులు అలా జరిగేటప్పుడు మాత్రమే రోజుకొక అన్నంతో కూడింది పొంగలి, పాయసం ఇలాంటివి, ఒక్కొక్క రోజు వచ్చేసి దద్దోజనం, కట్టె పొంగలి ఇలా పెడతాం, పులిహోర అలా. మిగతా రోజులైతే నార్మల్గా పటిక బెల్లం కానీ, అంటే పటిక బెల్లం చిప్స్ కానీ, లేదంటే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ స్వామికి పెట్టేస్తాము. ఈవినింగ్ టైం తినేస్తాము. ఈవినింగ్ ఎక్కువ పటిక బెల్లం, డ్రై ఫ్రూట్స్ అలానే పెడతానండి ప్రసాదం. ఈ విధంగా మొత్తం దీపారాధన అవన్నీ చేసుకొని కొంచెం సేపు ప్రశాంతంగా ధ్యానంలాగా ఏదో ఒకటి ఈవినింగ్ టైం అయినా సరే కొంచెం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేసి ఆ శివకేశవులు ఇద్దరిని అయితే వీలైనంత వరకు ఎంత ఎక్కువ పూజిస్తే కార్తీక మాసంలో అంత మంచిదండి. ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడకుండా, ఎవ్వరి ప్రస్తావనే మనకు అవసరం ఉండదండి. ఒకళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవటం అయితే అస్సలు అనవసరం అన్నమాట. ఆ టైంని మనం భగవంతుడి సేవకి మీరు ఉపయోగించారంటే ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్. ఈ సందర్భంగా స్వామి పూజ అది చేసుకున్నాను కదా, మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్కి రీచ్ అవుతుందండి త్వరలోనే. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 97% వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. 2% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన ఎవ్వరి మనీ కట్ అవ్వదండి. మనం సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మంచి మంచి వీడియోసు, ఇలా ఏవైనా ఇన్ఫర్మేషన్ వీడియోసు, కొన్ని పూజలు కానీ, మేము చేసే ఏవైనా సరే దేవుళ్ళ విగ్రహాలు కానీ, గుళ్ళు కానీ, ఇలాంటివన్నీ ఎక్కువగా నా వీడియోస్లో అయితే ఉంటాయండి. ముందు ముందు మనకి సంక్రాంతి, ధనుర్మాసం వస్తుంది కాబట్టి ముగ్గులు ఇలాంటివన్నీ స్టార్ట్ చేద్దామనేసి ఈరోజైతే కార్తీక ముగ్గు